స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే ఇక నాగ్ సార్ మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ కి ఆయ్ చెప్పి లవ్ సింబల్ చూపించారు. ఇక గుర్తు పెట్టుకోండి, మీకు ఇవాళే వైల్డ్ కార్డ్స్ లేకుండా ఆల్మోస్ట్ లాస్ట్ డే అంటూ హోస్ట్ నాగార్జున తెలియజేశారు. అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళకి ఒక గేమ్ కూడా పెట్టారు. ప్రతి ఒక్కరు 2 అద్దాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హౌస్ లో ఎవరి ఫేస్ చూపిస్తారో నాకు చూపించండి. ఇక విష్ణుప్రియ నిఖిల్కు పెట్టి చీఫ్ నుంచి దిగిపోయాక నాకన్నా చిన్న పిల్లాళ్ళ మారిపోయాడు సార్ అంటే ఇక నాగ్ సార్ కలగ చేసుకుని చీఫ్ నుంచి దిగిపోయాకనా లేక సోనియా వెళ్ళిపోయాకనా అనేసరికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నవ్వుకున్నారు. ఇక నబిల్ వంతు రాగానే యష్మికి అర్థం పెట్టి నేను మెగా చీఫ్ అయినప్పుడు ఆమె నేను గెలిచినాక ఏడ్చుకుంటూ కూర్చుంది సార్ అంటే ఇక యష్మి మాట్లాడుతూ సార్ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రావటం లేదని హౌస్ లో ఏడ్చాను సార్ అని చెప్తుంటే హౌస్ లో ఉన్న అందరూ కూడా నవ్వుకున్నారు. ఇక నిఖిల్ విష్ణుప్రియకి జెల్సీ ఇస్తున్నాను సార్, ఎందుకంటే పృథ్వీ విషయంలో చూపులతోనే చంపేస్తుంది సార్ అనగానే ఇక పృథ్వీ తెగ నవ్వుకున్నాడు. ఇక చివరిగా మణికంఠ వంతు రాగానే మొదటిగా ప్రేరణ అంటుంది ఆ అబ్బాయి కోసం గేమ్ ఆడాలి అంటే కుదరదు కదా సార్ అంటుంది. అలాగే నిఖిల్ కూడా మణికంఠని అద్దంలో చూపిస్తూ చాలా స్వార్థంగా ఉంటాడు సార్, ఎప్పుడు తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. ఇక చివరిగా యష్మి వస్తుంటే నాగ్ సార్ మిస్ యూ మొగలాయ్ అనగానే యష్మి గొక్క పెట్టి ఏడ్చేసింది. ఇక యష్మి నీకొచ్చిన 5 సెకండ్లో మీ నాన్నగారు పంపించిన ఒక వర్డ్ ఏంటో చెప్పు అనగానే పక్కనే ఉన్న ప్రేరణ కలగజేసుకొని ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అని అన్నప్పుడు ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ఇక యష్మి థ్యాంక్ యూ పప్ప అంటూ చెప్పుకొచ్చింది. సరే నీ లైఫ్ లో ఇప్పటి వరకు తెలియని విషయం ఏమన్నా చెప్పు అంటే నా కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని ప్రేమించాను సార్ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తంగా చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ కొంచెం ఫన్ గా అలాగే కొంచెం కాంట్రవర్సీగానే ఉంది మణికంఠ విషయంలో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.